భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆంజనేయ చరిత్రలో నిన్న మనం రావణాసురుడు సీతాదేవిని బెదిరించటం, దానికి సీతాదేవి ధైర్యంగా సమాధానం చెప్పటం చూసాం కదా. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. సీతాదేవి రహస్య సంకేత భాష. ఈ గందరగోళం తట్టుకోలేక సీతాదేవి అక్కడి నుంచి లేచి హనుమంతుడు ఉన్న సిన్సుపా చెట్టు కిందికి వచ్చి చెట్టును ఆనుకొని నిలబడి, దీనోవా రాజ్యహీనో వాయో మే భర్త సమే గురు తం నిత్య మనురక్తాస్మి యథా సూర్యం సువర్చల. దీనుడైనా సరే రాజ్యహీనుడైనా సరే నా భర్తే నా గురువు, నేను ఆయన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తాను. సువర్చల సూర్యుడిని వదిలిపెట్టినట్లుగా నేను ఆయన్ను వదిలిపెట్టకుండా ఉంటాను అని తెగేసి చెప్పింది. ఈ మాటలు విని హనుమంతుడు రెండు రకాలుగా త్రుళ్ళిపడ్డాడు. ఒకటి, ఆమె ధైర్యానికి త్రుళ్ళిపడ్డాడు. రెండు, ఈవిడ తన భార్య పేరు ఎత్తుతోంది. యథా సూర్యం సువర్చల అంటోంది. ఇక్కడ సువర్చల అంటే సూర్యపుత్రి అని అర్థం కాదు, సూర్యుల్లో ఉన్న వర్చస్సు అనే అర్థమే. సూర్యుల్లోని వర్చస్సు సూర్యుడిని ఎలా వదిలిపెట్టదో అలాగే నేను రాముణ్ణి వదిలిపెట్టను అని ఆమె చెప్తోంది. నిజమే, కానీ ఈ అర్థంలో ఆమె సువర్చల అనే పదాన్ని ఎందుకు ప్రయోగిస్తోంది? సువర్చల పతివి నువ్వు చెట్టు మీద ఉన్నావని నాకు తెలుసురా అని సూచించడం కోసమా అని హనుమంతుడు సందేహంలో పడిపోయాడు. కానీ చెట్టు కింద గోల మరీ పెరిగిపోయేసరికి తన ఆలోచనలు పక్కకు పెట్టి కిందికి చూశాడు. సీతాదేవి సమాధానంతో పేటరేగిపోయిన రాక్షస స్త్రీలు దీనిని కొరుక్కు తినేస్తానని ఒకతే, కోసుకు తినేస్తానని మరొకతే, గొంతు నులిమేస్తానని ఇంకొకతే, నలుచుకు తినేస్తానని మరొకతే, ఇలా తలో పక్క కారు కూతలు కూస్తుంటే అప్పటిదాకా ధైర్యంగా ఉన్న సీత బావురుమని ఏడ్చేసి, ఇప్పుడే చంపేయండి లేకపోతే నేనే ఆత్మహత్య చేసుకుంటా అంటూ మరోసారి వలవలా ఏడ్చింది. చెట్టు మీద హనుమంతుడికి విషయం కొంత అర్థమైంది. గత 10 నెలల్లో వీళ్ళిట్లా చంపుతామని బెదిరిస్తూ ఉండటం, మధ్య మధ్యలో రావణాసురుడు వచ్చి బ్రతిమాలుతూ ఉండటం, ఇలాంటి సన్నివేశాలు ఆవిడికి కొంత అలవాటైపోయినట్లుంది. కానీ ఇవాళ ఎందుకో వీళ్ళ గోల మరీ శృతిమించిపోయి ఆవిడకి నిజంగానే చచ్చిపోదామనిపిస్తోంది. త్రిజట కళ. ఆ గోల అలాగే సాగి ఉంటే చివరికి ఏమయ్యేదో కానీ ఇక్కడ ఇంత గోల జరుగుతూ ఉంటే ఒక మూల ముడుచుకొని నిద్రపోతున్న త్రిజట అనే ముసలిది కొరడాతో కొట్టినట్లు నిద్రలేచి, నోళ్లు ముయ్యండే పాడుమొహల్లారా అని తన తోటి వాళ్ళని గట్టిగా మందలించింది. ఎందుకో గాని ఆ ముసలిదాని కేక వినేసరికి వాళ్ళ పొంగు కొంచెం తగ్గింది. వాళ్ళు కొంచెం విసుగ్గా ఆవిడ వంక చూసి, నీకేమైందే ముసలిదానా అన్నారు. ఆ త్రిజట మరింత కరుగ్గా బదులు చెప్పింది, నాకు కావడం కాదే, మనందరి కొంప నాశనం కాబోతోంది. నాకు కలొచ్చింది, దాని ప్రకారం మనం మన రాజ్యం నాశనం అయిపోతున్నాం. ఈ ఆడమనిషికి అష్టైశ్వర్యాలు పట్టబోతున్నాయి. నా కలలు ఎప్పుడూ అబద్ధం కావు. ఆ త్రిజట మాట వినేసరికి రాక్షస స్త్రీలు నిజంగానే భయంతో బిగుసుకుపోయి ముసలిదాని చుట్టూ చేరి, సరిగ్గా చెప్పవే, తెల్లవారుజామున వచ్చిన కళలు అబద్ధాలు కావు, నీకు వచ్చే కళలు అసలే అబద్ధాలు కావు, నువ్వేం చూసావో సరిగ్గా చెప్పవే అని బ్రతిమాలసాగారు. దీంతో ఆ రాక్షస స్త్రీలంతా సీతాదేవికి కొంచెం దూరంగా జరిగి గుసగుసలుగా మాట్లాడుకోసాగారు. సీతాదేవి వీళ్లను పట్టించుకోకుండా ఆ చెట్టుకు చేరగిలబడి నిలుచుని తనలో తానే ఏదో మాట్లాడుకుంటోంది. చెట్టు మీది హనుమంతుడు మాత్రం తన పాము చెములతో అటు రాక్షస స్త్రీల మాటలు ఇటు సీతాదేవి మాటలు జాగ్రత్తగా వింటున్నాడు. రాక్షస స్త్రీలందరినీ పోగేసుకుని త్రిజట తన స్వప్న వృత్తాంతాన్ని ఇలా చెప్పసాగింది. అమ్మాయిలు, నాకు వింత వింత దృశ్యాలు కలలో కనిపించాయి. కల కదా, ఆ దృశ్యాలకు అతుకులు సరిగా లేవు, అయినా వాటి సందేశం మాత్రం నాకు స్పష్టంగా తెలుస్తోంది. ఆ దృశ్యాలు మీకు కూడా చెబుతాను, వినండి. తెల్లని ఏనుగు దంతాలతో చేసిన పెద్ద పల్లకి ఆకాశంలో వస్తోంది. దాంట్లో తెల్లతెల్లని వస్త్రాలు, తెల్లతెల్లని పూలమాలలు వేసుకుని తెల్లతెల్లగా నవ్వులు చిందించుకుంటూ రాముడు కూర్చుని ఉన్నాడు. ఆయన పక్కనే ఆయన తమ్ముడు లక్ష్మణుడు కూడా అలాగే కూర్చుని ఉన్నాడు. ఇంతలో మన సముద్ర మధ్యలోంచి ఒక తెల్లటి కొండ పైకి లేచింది. దాని మీద ఈ సీతాదేవి తెల్లటి చీర కట్టుకొని తెల్లటి పూలు పెట్టుకొని తెల్లగా మెరిసిపోతోంది. ఆ కొండ మీద నుంచి ఈవిడ సరాసరి రాముడున్న పల్లకిలోకి చేరి రాముడు పక్కన కూర్చుంది. ఆ రాముడు ఈ సీత కలిసేసరికి, అమ్మాయిలు, ఆ కాంతి ఏమని చెప్పేది, అద్భుతంగా ఉంది. ఇంతలో రామలక్ష్మణులిద్దరూ ఒక తెల్లటి ఏనుగు మీద
ఇందాకటిలాగానే కూర్చుని కనిపించారు. ఈ సీత ఇందాకటిలాగానే సముద్రం మధ్యలో తెల్లటి కొండ మీద కూర్చుంది. రామలక్ష్మణుల ఏనుగు ఆకాశంలో ఎగురుతూ ఆ కొండ దగ్గరికి వెళ్ళింది. సీత రాముడి ఒళ్ళో కూర్చుంది. ఇక ఆ ఏనుగు కేరింతలు కొట్టుకుంటూ మన లంకానగరం మీదుగా ఆకాశంలో ఇటు అటు తిరిగింది. ఇంతలో ఈ సీత ఆ ఏనుగు మీద నిలబడి చెయ్యి పైకెత్తేసరికి ఆకాశంలో ఉన్న సూర్యుడు చంద్రుడు కూడా ఆవిడ చేతికి అందారు. అలా సూర్య చంద్రులతోనూ చుక్కలతోనూ ఆటలాడుకుంటూ వాళ్ళు ముగ్గురు ఆకాశంలో విహరించారు. ఇంతలో 8 ఎడ్లు కట్టిన ఎడ్లబండిలో రామలక్ష్మణులు, సీత, మనవాడి పుష్పక విమానం దగ్గరికి వచ్చారు. వస్తూనే వాళ్ళు ఆ బండిలోంచి పుష్పక విమానంలోకి వెళ్ళిపోయారు. వెంటనే ఆ పుష్పక విమానం తూర్పు దిక్కుగా ఎగిరిపోయింది. ఆ విమానం అలా పోతుంటే మన రావణాసురుడు ఒంటికి ఎర్రటి బట్టలు కట్టుకొని ఎర్రగన్నేరు పూలమాలికల మెళ్ళో వేసుకొని పీకల దాకా నూనె తాగి ఆ నూనె ఒళ్ళంతా పూసుకొని మత్తెక్కి ఆ విమానంలోంచి జారి కింద పడ్డాడు. ఆ సమయంలో వాడి తల బట్టతలగా ఉంది. పైగా దానికి ఒక నల్లగుడ్డ చుట్టుకున్నాడు. కింద బట్ట మన వాడికి మత్తు దిగలేదు. మత్తులో వెకిలిగంతులు వేసుకుంటూ ఇటు అటు తిరుగుతున్నాడు. ఇంతలో గాడిదలు కట్టిన రథం ఒకటి వాడికి కనిపించింది. దాని మీద కొంత దూరం పోయాక ఆపి ఒక గాడిదను ఊడదీసి దాని మీద ఎక్కి దాన్ని గట్టిగా తోలాడు. అది వెర్రి వేగంతో పరిగెత్తింది. మనవాడి చేతిలో జీను లేదు, పైగా మత్తు. దాంతో ఒక కుదుపులో ఆ గాడిద మీద నుంచి తలకిందులుగా పడ్డాడు. తలకి దెబ్బ తగిలింది. బట్టలు ఊడిపోయాయి. ఆ మత్తులో ఆ చీకట్లో ఏదో భయం వేసింది. దాంతో మత్తులో తూలుతూ వెర్రి పరుగులు తీశాడు. ఆ పరుగుల్లో వెళ్ళి నిలువులోతు పెంటగుంటలో పడ్డాడు. ఊబిలో పడ్డట్టుగా ఆ గుంటలో వాడు అమేథ్యంలో మునిగిపోతుంటే ఒక కారు నలుపు ఆడది అక్కడికి వచ్చింది. అది ఎర్రటి చీర కట్టుకొని ఒంటి నిండా బురద పూసుకొని ఉంది. మనవాడు మునుగుతూ రక్షించమని దాన్ని ప్రార్థించాడు. వెంటనే అది ఒక పెద్ద ఉచ్చు విసిరింది. అది సరాసరి మనవాడి కంఠానికి తగులుకుంది. ఇక ఆ నల్ల ఆడది ఆ ఉచ్చును గుంజుకుంటూ దక్షిణ దిక్కుగా లాక్కుపోతోంది. మరో పక్కకు చూద్దును కదా, మన కుంభకర్ణుడి పరిస్థితి అలాగే ఉంది. మరో పక్కకు చూస్తే రావణాసురుడి కొడుకులంతా నూనెలో తడిసిపోయి మత్తులో దొర్లుతున్నారు. ఇంతలో మన రావణాసురుడు ఒక పందినెక్కి దక్షిణ దిక్కుగా కనిపించాడు. వాడి వెనకాలే ఇంద్రజిత్తు ఒక మొసలి మీద ప్రయాణం చేస్తున్నాడు. వాడి వెనకాలే మన కుంభకర్ణుడు ఒక వంట మీద వెళ్తున్నాడు. మన విభీషణుడు ఏడిరా అని ఇటు అటు చూసా. ఆశ్చర్యం! అతను తెల్లటి వస్త్రాలతో, తెల్లటి పూమాలలతో, తెల్లటి గంధాలతో సంతోషంగా నవ్వుతూ కనిపించాడు. ఎవరో కనిపించలేదు కానీ ఒకళ్ళు అతని నెత్తి మీద శ్వేత ఛత్రం పట్టుకున్నారు. మరికొందరు అతని చుట్టూతా చేరి తెల్లటి శంఖాలు ఊదుతున్నారు. జయభేరులు మోగిస్తున్నారు. మంగళవాద్యాలు వాయిస్తున్నారు. ఇంతలో ఇందాకటి తెల్ల ఏనుగు మళ్ళీ వచ్చింది. ఇప్పుడు దాని అంబారి ఖాళీగా ఉంది. విభీషణుడు అతని 4 మంత్రులు దాని మీదకెక్కారు. వాళ్ళని ఎక్కించుకొని అది ఆకాశంలో లంకాపట్టణం మీద ఇటు అటు తిరిగింది. అతనొక్కడు తప్పిస్తే మిగతా మన రాక్షసులంతా ఎర్రబట్టలు కట్టుకొని నూనెలు తాగుతూ పడిపోతూ కనిపించారు. మన పట్టణ ద్వారాలు కూలిపోతున్నాయి. సముద్రం పొంగి మన ఊరంతా సముద్రంలో మునిగిపోతోంది. అంతకంటే ఆశ్చర్యం మరొకటి కనిపించింది. రాముడి దూతగా ఒక వానరుడు మన ఊళ్ళోకి వచ్చాడు. అతను వస్తుంటే ఆకాశంలో దేవతలు అతన్ని ఇలా కీర్తించారు. రాక్షస శక్తుల గూల్చగ హనుమా, మామా శక్తుల గైకొనుమా, అలనీ జన్మము హరిహర మూలము, అలనీసారము నిస్తులము, నీదు పునర్నవ జన్మము చిత్రము, సర్వదేవత జ్యుతిమయము. హనుమా నీకడ నిస్సారముగు ఆ ఇంద్రాయుధ దర్పము, మారుతి అనియడు నామమంత్రమే రాక్షస నిర్మూలన కరము, చిరుచురుగంతున కడలిని దాటుట సీతారాముల ప్రాణము నిలుపుట, నీకే చెల్లెను అంజనిపుత్ర సచ్చిదానంద అద్భుత గాత్ర. ఆ తర్వాత వాడు మన వాళ్ళలో చాలామందిని చంపి మన ఊరికి నిప్పు పెట్టి తగలబెట్టాడు. అనేక భవనాలు బూడిద కుప్పలుగా మారిపోయాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏడవలసింది పోయి మన రాక్షస స్త్రీలు పీకల దాకా తాగి ఆ బూడిద కుప్పల మీద నాట్యాలాడుతున్నారు. అమ్మాయిలు, నాకు కనిపించిన దృశ్యాలివి. వీటన్నింటినీ బట్టి నీ చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి. ఈ సీతాదేవి మొగుడు సామాన్యుడు కాడు. వాడు మన సముద్రం దాటి వచ్చి తీరుతాడు. వచ్చి ఊళ్ళో అందరితో పాటు నన్ను, మిమ్మల్ని కూడా చంపేస్తాడు. ఈ సీతేమీ తక్కువదనుకోకండి. మొగుడికి రాజ్యం ఊడిపోతే వాడు అడవుల పాలైతే వాడి వెంటబడిపోయే ఆడది మన ఊళ్ళో ఎక్కడైనా ఉన్నదటే. ఈవిడ అలా వెళ్ళింది కనుక ఈవిడ ఎంతటి పతివ్రత అయి ఉంటుందో మీరే చెప్పండి. ఏదో చెడు దశ వచ్చి కష్టాలు ఈవిడ నెత్తిన పడ్డాయి. ఎంతకాలం ఉంటాయవి? ఆవిడ భర్త వస్తాడు, రక్షిస్తాడు. ఆవిడ కష్టాలు గట్టెక్కుతాయి, మన కొంపలు మునిగిపోతాయి. కనుక అమ్మాయిలు తెలివి తెచ్చుకోండి.
ఈవిడ ప్రాణాలు పీక్కు తినకండి, బ్రతిమాలుకోండి, ప్రసన్నురాలిని చేసుకోండి. మనలను కాపాడగల శక్తి ఈవిడికే ఉంది. నా కల ఏది ఇంతవరకు అబద్ధం కాలేదు. అది అలా ఉంచినా మన చుట్టూతా కనిపించే శకునాల పట్టు కూడా నేను చెప్పేది సత్యమే అని తెలుసుకోండి. అంతెందుకు, ఆవిడ ఎడం కన్ను ఎడం భుజం చూడండి, మెల్లగా అదరటం లేదా? ఆ దుర్దశలో అవి అదురుతున్నాయంటే అది ఎవరికి శుభం? ఆవిడకే కదా. అదిగో ఆ పింగళ పక్షిని చూడండి, అది గూట్లో కూర్చుని ఒకటే కూస్తోంది. అది అలా కూస్తే తదాస్తు అంటున్నట్లు లెక్క. కనుక మీరంతా అతివేషాలు కొంచెం తగ్గించుకొని ఈవిడికి అనుకూలంగా ఉండటం మంచిది. త్రిజట ఇలా చెప్పేసరికి రాక్షస స్త్రీలంతా ఎవరికి వారు చల్లబడ్డారు. వారిలో కొందరు ఎందుకైనా మంచిది, ఈవిడ ఆత్మహత్య చేసుకుంటానంటోంది అని రాజుగారికి వార్త చేరవేసే వస్తా అంటూ అక్కడి నుంచి జారుకున్నారు. మరికొందరు నిద్రమత్తలో తూగారు. తర్వాత కథలో ఏం జరిగిందో రేపు చూద్దాం. ఆ ఆంజనేయ స్వామి కరుణా కటాక్షాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్.